స్థితిమంతమైన కుటుంబం, చూడముచ్చటైన జంట, బంగారం లాంటి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. కుటుంబం కోసం నిద్రాహారాలు మాని కష్టపడుతున్న భర్తను నిద్రమాత్రలు వేసి మరీ ప్రియుడితో కలిసి భార్య శాశ్వతంగా నిద్రపుచ్చింది. పైగా మద్యం తాగి రోడ్డు పక్కన పడి చనిపోయాడని కట్టుకథల్లింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ ఇల్లాలే అసలు సూత్రధారి అని తేల్చారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకే నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసిందో ఇల్లాలు. హత్యకు పక్కా స్కెచ్ వేసిన ఇల్లాలు 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాతే రంగంలోకి దిగింది. తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ప్రియుడి సహాయంతో ముఖంపై దిండు పెట్టి అదిమి చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి మద్యం తాగి చనిపోయినట్లు నాటకమాడారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మొండిగల వీధికి చెందిన నల్లిరాజుకు 8 ఏళ్ల క్రితం మౌనికతో వివాహమైంది. వీరికి 2 మగపిల్లలు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రాజు బాగానే సంపాదిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఉదయ్ కుమార్తో మౌనికకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకోవాలని మౌనిక నిర్ణయించుకుంది. అలాగే ఉదయ్ కూడా భార్యకు విడాకులిచ్చి ప్రియురాలితో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని పథకం వేశాడు. దీంతో రాజును చంపేందుకు ఇరువురూ కలిసి పక్కా స్కెచ్ వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయి మాదిరిగా రాజుతో చాటింగ్ చేసిన ఉదయ్ కుమార్ తనను ఎక్కడికైనా ఒంటరి ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చెయ్యాలని ముందుగా పథకం వేశాడు. కానీ స్కెచ్ అమలు కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి ఇంట్లోనే చంపేయాలని నిర్ణయించుకున్నారు. కుట్రలో భాగంగా 10 నిద్రమాత్రలను తీసుకొచ్చి మౌనికకు ఇచ్చాడు. తొలి రోజు భర్త తినే ఆహారంలో 4 మాత్రలు కలిపిన భార్య మౌనిక రాజు గాఢ నిద్రలోకి జారుకుంటున్నాడని నిర్ధారించుకుంది. మరుసటి రోజు హత్యకు పథకం సిద్ధం చేసింది. రెండో రోజు భర్త తినే అన్నంలో 6 నిద్రమాత్రలు కలిపింది. అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేయగా మరో వ్యక్తితో కలిసి ఉదయ్ కుమార్ వచ్చాడు. ముగ్గురూ కలిసి రాజును హత్య చేశారు. వీధి లైట్లు ఆపేసి రాజు మృతదేహాన్ని తీసుకెళ్లి ఎస్సీ కాలనీ వద్ద పడేశారు. ఆ పక్కనే రాజు బైక్తో పాటు మద్యం సీసాను ఉంచారు. మరుసటి రోజు రాజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ మౌనిక ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి పోస్టుమార్టం నిర్వహించగా అసలు బండారం బయటపడింది. వాళ్ళ వైఫే వేరే అతనితో, వాళ్ళ వైఫ్ పేరు మౌనిక, ఆవిడ ఉదయం చెప్పేసి అతనితో అగ్ర సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఇతను అడ్డు తొలగించుకుందని చెప్పేసి ఇతను ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఉదయం నిద్రమాత్రలు తెచ్చి ఆవిడకి ఇచ్చాడు. అది ఆ నిద్రమాత్రలను ఈవిడేమో భోజనంలో కలిపింది. అది పడుకుని తిన్న మత్తులో కలిపిన తర్వాత ఈ రాజు అని అతను చనిపోయిన అతను మత్తులో కలిపిన తర్వాత అతను ఉదయ్ అలాగే వాళ్ళ బావ మల్లికార్జున చెప్పేసి అతను ఈ మౌనిక ముగ్గురు కలిపి అతని ఇంట్లోనే పడుకున్న ప్లేస్ దగ్గరే తలగడతో అదిమేసి ఊపిరాడకుండా చేసి చంపేసి వెళ్ళి ఆ ఊరి చివరిన డెడ్ బాడీని తీసుకెళ్లి స్కూటీ మీద తీసుకెళ్లి అక్కడ పడేసి తెల్లవారు ఏమి తెలియనట్టు అతను వెళ్ళిపోయాడు. ఈవిడ కూడా ఏమి తెలియనట్టే అందరితో పాటు మా ఆయన రాత్రి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా తెల్లవారు రాలేదని చెప్పి అందరిని నమ్మించి తెల్లవారు పోలీస్ స్టేషన్ కూడా ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చింది. ఈ అక్రమ సంబంధాల వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు చనిపోయిన వాళ్ళకి, ఆ 2 పిల్లలు కూడా ఇప్పుడు తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళిపోయింది. ఫర్దర్గా వాళ్ళకి భవిష్యత్తు అంతా కూడా కొంచెం అగమ్యగోచరం అయిపోయింది.
ఆ విధంగా పిల్లలు లాస్ అవుతున్నారు ఈ అక్రమ సంబంధాల వలన. ఆ సీన్ బట్టి చూసినా సరే, లేదంటే ఆ పర్సన్ చూసినా సరే ఎక్కడ కూడా పెద్దగా గాయాలు ఏమి కనిపించలేదు. కనీసం గాయాలు తగిలి అక్కడ పడిపోయి ఉంటాడని, పడి దెబ్బ తగలడం వల్ల చనిపోయి ఉంటాడు అనుకున్నా సరే ఆ గాయాలు ఏమి కనిపించలేదు. సో అక్కడైతే అక్కడ పడిపోవడం వల్ల అయితే చనిపోయి ఉండకపోవచ్చు అనే విషయాన్ని మేము ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత అసలు అక్కడికి ఎలా రావడం జరిగిందన్న విషయాన్ని మేము అలా తీయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ కానీ, తర్వాత సీసీ కెమెరా డీటెయిల్స్ కానీ అన్ని పరిశీలించిన తర్వాత సీసీ కెమెరాలో కూడా ఈ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తుల కదలికలు కొంచెం అనుమానాస్పదంగా ఉండడం మేము గమనించాము. దాన్ని బట్టి మేము మిగతా విషయాలు ఆరా తీయడం వల్ల ఇది ఇలాగా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో డిసీజ్డ్ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఈ మర్డర్ అనేది జరిగిందని చెప్పేసి మేము నిర్ధారించుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ద్వారా. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నంత మాత్రాన భర్తను హత్య చేస్తుందని తాము ఊహించలేకపోయామని బంధువులు తెలిపారు. వాళ్ళకి 2 అబ్బాయిలు సార్. రాజుకి సాత్విక్ను ధనుష్. వాళ్ళకి ఆస్తులు, వ్యవసాయం, మంచి చెడ్లు అన్నీ బాగా ఉన్నాయి. భార్యాభర్తలు సన్నిహితంగా ఉండి బాగా ఉండేవాళ్ళు. మరి ఆవిడికి ఏ ఉద్దేశంతో కొద్దిగా తప్పుడుగా పావులో నడిచి ఇలా జరగడం అనేది మాకు బాధాకరంగా జరిగింది. కొన్ని రోజులుగా మరి వాళ్ళలో ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు. మరి ఆమె ఇంత క్రూరంగా చేస్తుందని మేమైతే కల్లో కానీ ఊహించుకోలేదు. ఆ ముందు రోజు 9 వరకు నాతో పాటు ఒక 3-4 స్నేహితులతో ఉండేవాడు. ఆల్కహాల్ ఇవన్నీ ఒక నెల 30-40 రోజుల నుంచి అనేది మానేశాడు సార్. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల అవి ఏమైనా ఇబ్బందులు రాకూడదని. మరి ఇంతగా ఆమె ఇల్లీగల్ అఫైర్ నడిపి ఇంత దూరంగా చేస్తుందని మేమైతే కల్లో ఊహించుకోలేదు. తాత్కాలిక ఆనందం కోసం నిండు 100 ఏళ్ల జీవితాన్ని మౌనిక బలి చేసుకుంది. భర్తను చంపి తాను జైలుకు వెళ్లడంతో ఇప్పుడు అభంశుభం తెలియని 2 చిన్నారులు అనాథలయ్యారు.